ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మహాగణపతి ద్వారా అద్భుతమైన సిద్ధి బుద్ధి ఇంటెలిజెన్స్ ఉండాలని కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని కలిగేలా వరం ఇవ్వమని, తద్వారా ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారము, ధనము, అన్ని కోరికలు నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, సృష్టిని కోరుకుంటూ, ఫిబ్రవరి మంత్లో వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. అన్ని రాశుల్లో బాగున్న రాశులు వృషభ రాశి ఒక రాశి అని నేను ఇప్పటి నుంచి చెప్తూ ఉన్నాను. పెద్ద పెద్ద గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ టైంలో కొన్ని గ్రహాలు, ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫిబ్రవరి మంత్ మనం చూసుకుంటే ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి. ఒకటి, ఈ మాసంలో మూఢం అనేది అంతమైపోతుంది. మూఢం అనేది 13వ తారీఖుతో ముగిస్తూ ఉంది, శుక్రమూఢమి. ఆ తర్వాత అన్ని ముహూర్తాలు ఉన్నాయి. రెండోది, 15వ తారీఖు శివరాత్రి మహాపర్వదినం ఉంది. చక్కగా అందరూ ఈ పండగ సెలబ్రేట్ చేసుకొని శని పెట్టే బాధల నుంచి, రకరకాల బాధల నుండి పోగొట్టుకొని చక్కగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ ఇందులో నక్షత్రాలు, ఈ రాశిలో ఉన్న వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఉ, ఏ, వా, వి, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. ఈ మాసంలో ఫిబ్రవరి మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అది బుధుడు వచ్చేటప్పటికి 3వ తారీఖున, శుక్రుడు 6వ తారీఖున, సూర్యుడు 13వ తారీఖున, కుజుడు వచ్చేటప్పటికి మంత్ ఎండ్లో 23వ తారీఖున మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాలు మారినప్పుడల్లా ఈ రాశి వాళ్ళకి కొంచెం చేంజెస్ జరుగుతూ ఉన్నాయి అనమాట. అవేంటో మనం చూద్దాం. లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే 4 ముక్కల్లో ఈ హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనం కనుక తెలుసుకుంటే క్రియాఫలం, దేహరోజం, శేష సౌఖ్యం, కలహం అని చెప్తారు. అంటే ఈ రాశి వాళ్ళకి చక్కగా అద్భుతమైన ప్రొఫెషన్ మ్యాటర్స్లో చక్కగా ఉండేసి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శేష సౌఖ్యం, ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. నెక్స్ట్, ఈ రాశి వాళ్ళకి మీతో కావాలని గొడవలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ సమస్యలన్నింటినీ చక్కగా అధిగమించేసి చక్కగా సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతే కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అది కూడా కొంచెం తక్కువ రేంజ్లోనే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక్క కుజుడు కొంచెం అతిగా ఖర్చుల్ని పెట్టేసి శారీరకంగా ఒక టైర్డ్నెస్ తీసుకొస్తున్నారే తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని గమనించుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి లాస్ట్ 2 months వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు లైట్గా. ఇప్పుడు ఈ 15th తర్వాత ఎప్పుడైతే 13వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారో అక్కడ నుంచి ఒక 60 days చాలా బాగుంటుంది. అందులో ఫస్ట్ 30 days చాలా బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుందంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజా దర్శనం, సుసల్లాఫౌ సౌఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఇది మహర్షులు చెప్పారు, నేను చెప్పలేదు. దీని ప్రకారం ఏంటంటే అర్ధసిద్ధి, ధనం వస్తుంది. సదా ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా గమనిస్తూ ఉంటారు. రాజదర్శనం, చక్కగా రాజదర్శనం వచ్చేస్తుంది. అంటే పై అఫీషియల్ని కలవటం, అధికారులను కలవటం, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటం, వాళ్ళ ద్వారా చాలా విశేషమైన ఆదాయం, లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి సపోర్ట్ వస్తుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన కాంట్రాక్ట్ ఇవన్నీ వచ్చేసి చక్కగా ఉంటారని గమనించుకోవాలి. ఇంతేకాకుండా సుసల్లాఫు, పెద్ద పెద్ద అఫీషియల్స్ తోటి, మినిస్టర్లతోటి చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన వ్యవహారాల నుంచి అన్నిటిని వాళ్ళ నుంచి సానుకూలంగా లాగొట్టుకొని, అంతేకాకుండా వీళ్ళు చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని మ్యాటర్లో కంఫర్టబుల్గా ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనకి కుజుడు కనుక చూసుకుంటే 9వ స్థానంలో ఉంటే అతిగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రైటిస్ లాంటి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కూడాను చాలా తక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా కుజుడు వీళ్ళకి ఉన్న ప్రొఫెషన్లో ఫస్ట్ ఈ మంత్ ఒక 10 days ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా అలసటగా ఉంటుంది. సో వీటితో పాటు మనకి శుక్రుడు వచ్చేటప్పటికి 10వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 10వ స్థానంలో ఉండటంతో వెహికల్స్ కొనుక్కోవాలన్న ఎడ్యుకేషన్ ప్రకారంగా కానివ్వండి, తర్వాత ఉన్నతంగా ఎదగటానికి కానివ్వచ్చు, తల్లి విషయంలో కానివ్వండి, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కగా బాగా కంఫర్టబుల్గా ఉంటారని గమనించుకోవాలి. ఇంతే కాకుండా శుక్రుడు ఉండటంతో స్త్రీలతో
విభేదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటారు సంస్కృతంలో. అంటే స్త్రీల ద్వారా రావాల్సిన సౌఖ్యము, కంఫర్ట్ అనేది రాకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంటుంది. ఇదే విధంగా స్త్రీలైతే గనక పురుష సౌఖ్య హాని మాప్నోతి. పురుషుల ద్వారా రావాల్సిన కంఫర్ట్, వాళ్ళు ఇవ్వాల్సిన కేరు అది లేదంటే వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ మీకు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మంత్‌లో 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ అయితే జెంట్స్, జెంట్స్ అయితే లేడీస్‌తో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కొంచెం ఫిజికల్‌గా టైర్డ్‌నెస్‌గా ఫీల్ అయ్యి మీరు గ్యాస్ట్రైటిస్ ఓకే. ఇలాంటి చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బేసికల్‌గా లైఫ్ స్టైల్ డిసీజెస్ కాబట్టి సీజనల్‌గా వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి అంగగోచారం ప్రకారం చూసుకుంటే ఇందులో కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఉన్న వాళ్ళకి సూర్యుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. కొన్ని విషయాల్లో మీరు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో కూడాను బుధునికి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, ట్రాన్సాక్షన్ చేసే విషయంలో పడాల్సిన దానికంటే కొంచెం టెన్షన్స్ ఉంటాయి. అయితే అతిగా భయపడే పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతే కాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లానింగ్ చక్కగా చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రామ్ డిలే అయినా, ఆటంకాలొచ్చినా అధైర్యపడకుండా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ప్లాన్ బి కూడా పెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఆ రోహిణి నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనము, గాయాలు. వీళ్ళకి అప్పటిదాకా కంఫర్టబుల్‌గా ఏదైనా ఉంటే అలాంటి కంఫర్ట్‌నెస్ లేకుండా గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. సో చూసారు కదండీ ఈ మంత్ అంతా ఎలా ఉందో. అయితే ఈ మంత్‌లో కొన్ని రెమెడీస్ చెప్తాను. ఇవి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ కుజుడు ఈళ్ళకి 9వ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దేవాలయాలకెళ్ళటం, 1 కేజీ బావు కందులు దానం చేయటం. వీటితో పాటు మనకి జంట నాగులు అని ఉంటాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పాములు ఇలా మెలకేసుకున్నట్లు ఉంటుంది. అక్కడ ఈళ్ళకి అభిషేకం చేసి, దీపారాధన చేసి, కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకొని, ఏ కార్యం సాధించాలనుకుంటున్నారో ఆ కార్యాన్ని సద్వినియోగం కావాలని చెప్పేసి ఒక భక్తిగా దండం పెట్టుకొని గనక పని చేసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళకి సహజంగా అంతా బాగుంది కాబట్టి ఎవరికైనా గనక బాగా లేకుండా ఉంటే పర్టిక్యులర్‌గా మీ వయసు 35, 45 సంవత్సరాలుండి ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా బ్రేక్ వచ్చినట్టు అనిపించి, ప్రాబ్లమాటిక్‌గా అనిపించుంటే ఇమ్మీడియేట్‌గా ఒకసారి కాల్ చేసి హారోస్కోప్ తీసి చూపించుకొని ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎందుకున్నాయి అని తెలుసుకొని అవి గనక తీసేసుకొని ముందుకెళ్ళిపోతే బాగుంటుంది. పర్టిక్యులర్‌గా ధనానికి గనక ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం, ఇన్ కేస్ ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, విశ్వావసు గంధర్వరాజ అభిషేకము. వీటితో పాటు ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా చదువుకుంటూ ఉంటారు. గ్రేడ్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ హారోస్కోప్‌ని చూపించుకొని, వాళ్ళ హారోస్కోప్ ప్రకారం ఏ దేవతని ఉపాసన చేస్తే ఇలా కలిసొస్తుందో తెలుసుకొని, తద్వారా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్‌కి సంబంధించి 3 రకాల దేవతలను బాగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఒకళ్ళు దక్షిణామూర్తి, దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉంటాము. రెండో దేవుడు మనకి హయగ్రీవ స్వామి, హయగ్రీవ స్తోత్రం చదువుకుంటూ ఉంటాము. నీలా సరస్వతీదేవి, సరస్వతీదేవి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాం. హయ్యర్ లెవెల్ బాగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు డాక్టరు, ఇంజినీరింగు, నీట్ ఇలాంటి కోచింగ్‌లన్నీ ఉన్నవాళ్ళు లేదంటే సీఏ, ఐసీడబ్ల్యూ ఇలా ప్రొఫెషనల్ కోర్స్‌లో చేస్తున్న వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా రావటానికి ఇప్పుడు చెప్పుకున్న ఈ ముగ్గురు దేవతలకు మీ హారోస్కోప్‌కి అనుగుణంగా ఎవరిని ఉపాసిస్తే బాగుంటుందని తెలుసుకొని, ఆ గ్రహానికి సంబంధించి లేదంటే ఆ దేవతకి సంబంధించి జపాలు, తర్వాత పాశుపత అభిషేకాలు, హోమాలు చేపించుకుంటూ ఉంటే చక్కగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో 10 రెట్లు ముందుకి దూసుకొని వెళ్ళిపోయి మంచి మంచి ఉత్తీర్ణత సాధించి అనుకున్న సీట్లు, అనుకున్న క్యాంపస్‌లో చేసుకునే అవకాశం చాలా ఎక్కువ మందిగా ఉంటుంది. చాలా ఎక్కువ అవకాశం గూడా ఉంటుంది. ఈ వినియో దీ దీనికి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.